నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దోసా మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక గ్లాస్ని మెజర్మెంట్గా తీసుకోండి. మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజ్ గ్లాస్. ఆ గ్లాస్తో 2.5 గ్లాస్ బియ్యం తీసుకోవాలి. దోస బియ్యము సోనా మసూరి కంటే కూడా ఇలా లావుగా ఉన్న బియ్యం అయితే బాగుంటాయి. సో 2.5 గ్లాస్ బియ్యం తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 1/2 గ్లాస్ అటుకులు, 1 గ్లాస్ మినప్పప్పు, అంటే 1 గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాస్ బియ్యం సరిపోతాయి. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఎందుకు అంటే మనము పిండి స్టోర్ చేసుకుంటాం కదా, పురుగు పట్టకుండా ఉండేందుకు, వాసన రాకుండా ఉండేందుకు గాను లైట్గా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ మారాల్సిన అవసరం లేదు. బియ్యం చూడండి ఇలా తెల్లగా మారుతాయి, అలాగే మంచి వాసన కూడా వస్తాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో మినపప్పు కూడా వేసుకొని ఇది కూడా లైట్ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది. మినపప్పు వేగిన మంచి వాసన, అలాగే లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మనము అటుకులు కూడా వేసేసుకొని వేయించుకుందాం. అటుకులు కూడా మరీ వేయించాల్సిన అవసరం లేదు, ఒక 30-40 సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. రెండు కూడా బాగా చల్లారాలి గ్రైండ్ చేసుకోవడానికి. చిన్న జార్ అయితే మీకు గ్రైండింగ్ అనేది ఈజీగా ఉంటుంది, పెద్ద మిక్సీ జార్ కంటే కూడాను. అదే మీరు కేజీల లెక్కన చేసుకునే పని అయితే మిషన్కి పంపించి పిండి పట్టించుకోండి. చూసారు కదా, మరీ టాల్కమ్ పౌడర్ లాగా మెత్తగా కాకుండా లైట్ కోర్స్గా పిండిని రెడీ చేసుకోండి. అప్పుడే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇదే విధంగా మినప్పప్పు అటుకులు కూడా గ్రైండ్ చేసుకోవాలి. వర్క్ వెళ్ళే ఆడవాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ బయట కొనకుండా ఈ విధంగా టైం ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసేసుకోవచ్చు. ఈ విధంగా పిండ్లు రెడీ అయిన తర్వాత వీటిని ఒకదానితో ఒకటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం మిషన్ పట్టించుకున్న, మిక్సీకి వేసుకున్న పిండి వేడిగా ఉంటుంది కదా, బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని స్టోర్ చేసుకోవాలి. తడి తగలకుండా మీరు వాడుకుంటూ ఉంటే 6 నెలలకు పైనే ఇది నిల్వ ఉంటుంది, ఎటువంటి వాసన కూడా రాదు. దీన్ని పులియబెట్టడం ఎలాగో చూద్దాము. కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం దోసపిండిలాగా కలుపుకోవాలి. మనం బియ్యం పప్పు నానపెట్టుకొని గ్రైండ్ చేసుకొని పులియబెట్టుకొని ఇంత టైం లేనప్పుడు ఇలా దోశ మిక్స్ కానీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసేసి పెట్టుకోవచ్చు కదా. దీన్ని 6 నుంచి 8 గంటల పాటు పక్కన పెట్టేస్తే ఫర్మెంట్ అవుతుంది. 8 గంటల తర్వాత చూడండి చక్కగా పులిసిపోయింది పిండి, మనకు అచ్చం దోశ బ్యాటర్ లాగే రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దోశలు వేసుకుందాం. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద గరిటె పిండిని వేసుకొని దోశలాగా చేసుకోవాలి. మనకి మామూలుగా రుబ్బుకున్న పిండికి దీనికి ఏమాత్రం తేడా ఉండదు. టేస్ట్ కానీ మీకు రావడం కానీ చూడండి వీడియోలో ఎంత బాగా పొంగిందో. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇది రెండు వైపులా చక్కగా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో దీన్ని ఫోల్డ్ చేసేసుకొని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవడమే. ఇంత టైం లేదు మాకు ఫర్మెంట్ చేసి అంటే పులియ పెట్టుకొని అంత టైం లేదు అని అనుకున్నప్పుడు ఇదే పౌడర్తో మనం ఇన్స్టెంట్గా కూడా ఎలా దోశలు చేసుకోవచ్చో అది కూడా చూద్దాం. కావాల్సిన క్వాంటిటీలో మనం పిండిని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు తడి మాత్రం తగలకుండా చూసుకోండి, అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందులో 3/4 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా, దోశలు గట్టిగా రాకుండా ఉంటాయి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దోశ పిండిలాగా రెడీ చేసుకోవాలి. మనం ఏదైనా ఊరికి వెళ్ళి సడన్గా వచ్చినప్పుడు కానీ, పిల్లలకి స్నాక్ లాగా కానీ, లేదా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా మనం దోశలు కూడా వేసి పెట్టేసేసేయచ్చు. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత దోశలు వేసేసుకోవచ్చు. పాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం చక్కగా దోశలు వేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా పల్చగా వస్తాయి. రెండు వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకొని మీకు ఏ చట్నీతో నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసేసుకోండి. ఇంట్లోనే హెల్దీగా, బయట అయితే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, ఇంట్లోనే ఇలా హెల్దీగా దోశ మిక్స్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.